సంగతి చెప్తాను ఎక్కువ అమ్ముడు పెట్టండి ఎక్కువ రోజులు ఉండో బిడ్డ సంగతి చెప్తా కొన్న ప్రభాకర్ చెప్పాడు కౌశిక్ రెడ్డి గారు, మీరు ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యేగా ఉన్నారు. దయచేసి కొంచెం హుందాగా ఉండండి. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పరువు కాపాడండి. కౌశిక్ రెడ్డి గారు, అసలు మీరు వీణవెంక సర్పంచా, ఆర్టీఏ ఆఫీసరా, తహసీల్దారా, లేకపోతే జిల్లా పరిషత్ సమావేశంలో మీరు చేసిన దానికి ఇంకేమనుకోవాలో మీరే చెప్పండి. ఇటీవల వీణవెంక గ్రామ సర్పంచ్ లాగా వ్యవహరించిన మీరు మొన్నటికి మొన్న బూడిద లారీల విషయంలో ఆర్టీఏ లాగా వ్యవహరించారు. మళ్ళీ నిన్నగాక మొన్న కమలాపూర్ తహసీల్దార్ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచే క్రమంలో తహసీల్దార్ అవతారం ఎత్తారు. ఒక మేజిస్ట్రేట్ కుర్చీలో అలా కూర్చోవచ్చా? ఒక ఎమ్మెల్యేగా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు అసహించుకుంటున్నారు. ఆ రోజు గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ విప్గా ఉన్నప్పుడు జమ్మికుంట ఫంక్షన్ హాల్లో దళిత నాయకుల సాక్షిగా దళితులను తిట్టింది మీరు కాదా? 2021 ఉప ఎన్నికల అనంతరం 2023 డిసెంబర్ ఎన్నికల వరకు మీరు ఎమ్మెల్సీ విప్గా ఉన్నారు. అప్పుడు దళిత బంధు ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలి. అది ఆపింది ఎవరు? మీరు కాదా? మీకు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి గవర్నర్ మహిళను అంటే గౌరవం లేదు. జర్నలిస్టులు అంటే గౌరవం లేదు. జర్నలిస్టులను తిడతావు, కొడతావు. అలా చేయడమే కాకుండా వారి ముదిరాజు కులాన్ని మొత్తం దూషిస్తావు. మండలానికి మేజిస్ట్రేట్ అయినటువంటి తహసీల్దార్ గారి కుర్చీలో కూర్చొని వారి పదవిని అసహనం చేస్తావు. ఎంఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు అంటే గౌరవం లేదు. బీసీ బిడ్డ అయినటువంటి పొన్నం ప్రభాకర్ ఉద్యమ నాయకుడు. నువ్వు ఒక ఉద్యోగద్రోహి. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన పొన్నం ప్రభాకర్ ఎక్కడ? నువ్వెక్కడ? ఆయన పేరు తీయడానికి కూడా నీకు అర్హత లేదు. ఆ రోజు మానుకోటలో నువ్వు ఉద్యమకారులపై రాళ్ళ నువ్వా ఉద్యమ నాయకు గురించి మాట్లాడేది? కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో బీసీ బిడ్డ చిగురుమామిడి జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ని తిడుతూ బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తావు. ఇది కరెక్టేనా? ప్రజలు నిన్ను గెలిపించింది ఇందుకేనా? ఎన్నికల ముందు మాట్లాడిన మాటలేంటి? ఇప్పుడు చేసే పనులేంటి? ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మీరు మీడియాలో హైలైట్ కావడం కోసం కాకుండా ప్రజలకు, హుజురాబాద్ ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చేయండి. ప్రభుత్వంతో సఖ్యతతో ఉండి నియోజకవర్గానికి నిధులు తీసుకువచ్చి పనిచేయండి. లేకపోతే నిన్ను గెలిపించిన హుజురాబాద్ ప్రజలు తగిన శాస్తి జరిగిందని భావించుకుంటారు. ఇది హుజురాబాద్ ప్రజల ఓటర్ల మహాశైల గాథ.